చాలా టాప్ మోస్ట్ పొజిషన్ ఇన్ గవర్నమెంట్ లో చేసిన అతను రిటైర్మెంట్ కి చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నాడు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆయనకు వచ్చిన హెల్త్ మల్టిపుల్ కాంప్లికేషన్స్ కి హైదరాబాద్ లో ఒక మేజర్ హాస్పిటల్ పక్కన ఇల్లు తీసుకున్నాడు, కట్టుకున్నాడు. బిల్ట్ హౌస్, సూపర్ హౌస్. అతని కండిషన్ ఏంటంటే 3 days ఐసీయూలో ఉండాలి. హీ హాస్ బిల్ట్ అన్ ఐసీయూ ఇన్ హిస్ హౌస్. ఇంట్లోనే సెటప్ ఐసీయూ కట్టుకున్నాడు. 3 days ఐసీయూలో, 3 days హాల్లో కూర్చుంటాడు. ఇప్పటికి అదే కమాండింగ్ చేస్తూ బ్రతికేస్తాడు. ఆయన ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే కదా. ఆయన ఆలోచన అంతా పెద్ద ఫామ్ హౌస్, కొన్ని కుక్కలు, అది ఇది, ఈ బ్రీడ్ డాగ్స్ అంతా ఉండేది, ఫ్రెండ్స్, పార్టీలని. ఒక హెల్త్ కండిషన్ మేడ్ హిమ్ కమ్ వేర్ హైదరాబాద్ అండ్ హీస్ గాట్ నో అదర్ ఆప్షన్ టు స్టే నెక్స్ట్ టు హాస్పిటల్. ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళడు. ఈజ్ అసే రిచ్ గా హిజ్ ఓన్ డాక్టర్స్, నర్సులు అందరిని పెట్టుకున్నాడు. 3 days ఇన్ ఐసీయూ, 3 days ఇన్ బయట. చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. బట్ ఈజ్ రన్నింగ్ దిస్ లైఫ్ ఫర్ ద లాస్ట్ 9 years. పోస్ట్ రిటైర్మెంట్ ని ఇలా ఉంటాను అని ఏదో చెప్పి ఆనందపడండి, కానీ అలా ఉండే అవకాశం తక్కువ. ఉంటే హ్యాపీ. ఈరోజు మెనీ పీపుల్ రియలైజ్ అయింది ఏంటంటే పోస్ట్ రిటైర్మెంట్ హెల్త్ కేర్ ఫెసిలిటీ ప్లేస్ ఎ మేజర్ రోల్. అండ్ దెన్ క్లైమాటిక్ కండిషన్స్, హెవీ టెంపరేచర్ ఉన్నా, మరి చిల్లు కోల్డ్గా అవునవును సెట్ అవ్వట్లేదు సెట్ అవుతుంది కదా.